హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు చింతకూర కవళ్ళ పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. తరువాత మ్యారినేట్ చేసిన ఫిష్ని వేపుకోవాలి, చేపలను వేపుకోవాలి. ఒక్కొక్కటిగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఇవి వేగిన తర్వాత ప్రక్కన పెట్టుకోవాలి. దానికి కావలసినవి చింతకూర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు పులుసు, పచ్చిమిర్చి. ఇప్పుడు బాండీలోని వేరే బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మొదటిగా ఉల్లిపాయలని వేపుకోవాలి. ఉల్లిపాయలు దానిలో ఒక 2 పచ్చిమిరపకాయలు మనం వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఉల్లి ముద్దను మనం వేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదండి, మిక్సీ చేసాము. ఆ ఉల్లి ముద్దను మనం వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ముద్దలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ చేసి సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత చింతకూర వేసుకోవాలి. ఇవి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత చింతకూర వేసుకోవాలి. చింతకూర వేసిన తర్వాత బాగా మగ్గాయి కదండి. మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. దానికి పులుసుకి అయితే కారం ఉంటే చాలా మంచిది. బాగా వీటిని అన్నీ కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసు ఇప్పుడు దానిలో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇది బాగా మరగాలి. పులుసు అంతా మొత్తం మరగాలి. దీనిలో పూర్తిగా మరుగుతూ ఉండాలి. అప్పుడు మరిగిన తర్వాత మరుగుతున్న టైంలో ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ సమయంలో మెంతులు కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్ కూడా వేరే ఉంటుంది. కొంచెం వేపుకొని వేసుకోండి. ఈ చేపలు ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. ఇలా చేపలు వేపుకొని ఇలా పులుసులో వేసుకుంటే అలా నిలబడతాయండి. ఇవి అంటే ముక్క విరిగిపోదు, లేకపోతే కానాగదులు విరిగిపోతాయి. అంటే అలానే ఉండొచ్చు, కానీ ఇలా కూడా వండుకుంటాను. నేనైతే వేపే వేస్తాను ఏ చేప అయినా. ఈ పులుసు అయితే ఇప్పుడు వండుతున్నాం కదండి, ఇది రాత్రికి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపలు అయితే కానాగదుల పులుసు. ఇది ముళ్ళు ఎక్కువగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు అయితే. కొత్తిమీర వేసుకొని చక్కగా దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.